హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ పద్మ ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే 5 మినిట్స్ లోనే ఈజీ ప్రాసెస్ లో మనం చికెన్ కబాబ్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. వాటర్ తో నీట్ గా మనం వాష్ చేసుకుందాం. చూడండి, ఇలా నీట్గా చికెన్ని వాష్ చేసుకోవాలి. వాటర్ అన్నీ వంచేయాలి నీట్గా. చికెన్ సెంటర్లోని ఈ కబాబ్ పొడి దొరుకుతుంది. దీంట్లో అన్నీ నూగులు అన్నీ వేసింటారు. చాలా ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ అయితే ఏం అవసరం ఏం లేదు. దీంట్లోకి 2 చిన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకులు, లైట్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఒక ఎగ్గును కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేసుకుంటే మనకు చాలా క్రిస్పీనెస్గా ఉంటుంది. చూడండి, వాటరే అయితే ఏం అవసరమే లేదు. ఎగ్లోనే మనకి వాటర్ వచ్చేస్తుంది. దీంట్లోకే మనకు రుచికి సరిపడా ఉప్పును వేసుకుందాం. తగినంత కారం లైట్గా వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. మనం ఈ ప్రాసెస్లోనే స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకుందాం. మనం ఒక 20 మినిట్స్ దీన్ని నాననిద్దాం. ఆయిల్ వేడెక్కింది. మనం స్లిమ్లో పెట్టుకొని మనం పీసెస్ని ఇలా చిన్నగా వేసుకోవాలి. ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. బయట అంటే ఆయిల్ అన్నీ యూజ్ చేసిండేవే చేస్తుంటారు కాబట్టి మనం ఇంట్లో అయితే ఫ్రెష్గా నీట్గా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు అడిగినా. బాగా నీట్గా రోస్ట్ కావాలి. అప్పుడే క్రిస్పీనెస్ వస్తుంది. చూడండి, ఇలాగా క్రిస్పీగా కావాలి కబాబు. అప్పుడే మనకి క్రిస్పీనెస్ తెలుస్తుంది. ఈ కబాబు వేయడానికి కారణం ఏంటంటే, మా ఆయనని నేను కబాబ్ తీసుకురా అంటే మా ఆయన తీసుకురావటం లేదు. అందుకే యూట్యూబ్ ఉండగా మనకేం దండగాని యూట్యూబ్లోనే చూసి నేను నేర్చుకున్నాను కబాబు ఎలా వేయటము. మీరు నాలాగే మీరు ఉంటారు కదా, కొంతమంది ఎవరన్నా చూసి నేర్చుకుంటారని నేను కబాబు వేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కబాబ్ ఎలా ఉందో. చాలా క్రిస్పీగా చాలా సూపర్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉందో.